అసలు ఈ 119 మంది ఎమ్మెల్యేలలో వీళ్ళు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ 119 మంది ఎమ్మెల్యేలలో నిజాయితీ పరుడు ఎవరు? ఈ 119 మంది ఎమ్మెల్యేలు నిజాయితీ పరుడు ఎవరు? ఎంఐఎం పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, సిపిఐ నుంచి ఉన్న ఒక్క ఆయన, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మీరు అందరూ బయటకు వచ్చి 119కి 119 మంది గాను మీ కట్టుకున్న భార్యల మీదనో కన్న బిడ్డల మీదనో ఒట్టేసి ఒక్క రూపాయి కూడా మేము అక్రమంగా అన్యాయంగా తినలేదు, మా స్వచ్ఛ ప్రమాణంగా చెప్తున్నామని చెప్పేసి గుండె మీద చేసుకొని ప్రమాణం చేసి చెప్పమనండి. ఇది ఎట్లా ఉంది? హౌస్ కమిటీ అట అంటే వీళ్ళలోనూ దొంగలు ఉన్నారని ఆ కొంతమంది దొంగలను వీళ్ళు పట్టుకుంటారట. దొంగలతనం చేసేది వీరే, దొంగలను పట్టుకునేది వీళ్ళే. ఎట్లా ఉన్నది చూడండి. అంటే ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు ఇంట్లోనే దొంగ ఉంటాడు. ఆ ఇంటి దొంగకే మనం తాళాలు ఇచ్చి ఇంట్లో కూడా దొంగ పడుతుండే సరే చూడరా బిడ్డ అన్నట్టున్నది. మీలో నిజాయితీ పరుడే లేనప్పుడు మీరు నిజాయితీగా పనిచేస్తారు అని గ్యారంటీ ఎట్లా ఉంటుంది? రేపు కాంగ్రెస్ మీద హౌస్ కమిటీ వేసి ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ వాళ్ళు హౌస్ కమిటీ వేసి ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు నాది నువ్వు బయట పెట్టకు, నీది నేను బయట పెట్టనని ఇద్దరు లెక్కలు కుదుర్చుకొని కాంప్రమైజ్ కారని గ్యారంటీ ఏంది?